వరంగల్ ఎంజీఎం మార్చురీకి ముగ్గురు గ్రేహౌండ్ పోలీసులు మృతదేహాలను తరలించారు. ల్యాండ్ మైన్స్ బ్లాస్టింగ్ ఘటనలో మృతి చెందిన ముగ్గురు గ్రేహౌండ్స్ బలగాల మృతదేహాలు ఎంజీఎం మార్చురీకి ప్రత్యేక హెలికాప్టర్స్ తో ఇటు వరంగల్ కు తరలించారు. మార్చురీ వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను కల్పించారు. మృతులు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్ సందీప్, పవన్ కళ్యాణ్, గ్రేహౌండ్స్ ఆర్ఎస్ఐ రణ్ధీర్ గా గుర్తించారు. వరంగల్ ఎంజీఎం మార్చురీకి ముగ్గురు గ్రేహౌండ్ పోలీసుల మృతదేహాలు తరలించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో లంకపల్లి శివార్ లోపల క్రాస్ ఫైరింగ్ జరిగింది. అందులోపల గ్రేహౌండ్స్ బలగాలు దాదాపు 5గురికి తీవ్ర గాయం తెలుసు. అందులో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. అందులో సందీప్, అదేవిధంగా పవన్ కళ్యాణ్, శ్రీధర్ ముగ్గురు స్పాట్ లో మృతి చెందడంతో వాళ్ళ మృతదేహాన్ని ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం మార్చి ప్రస్తుతం ఎంజీఎం వద్ద మార్చి లోపల వాళ్ళకి పోస్ట్ మార్టం కొనసాగుతుంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడం, వాళ్ళ పుట్టల్లోకి బుల్లెట్ చూసుకెళ్లడంతో ఆర్మీ చాపర్ లోపల వాళ్ళను హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనలో మొదటగా ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అయ్యే వీళ్ళు మృతి చెందారని కూడా చెప్తున్నారు. కానీ ఆ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ కాలేదు, కానీ ఫైరింగ్ లోపలనే వీళ్ళకి తీవ్రంగా బుల్లెట్ గాయాల ద్వారానే చనిపోయారంటూ కూడా అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి వైద్యులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తెల్లవారుజామున చీకటి ఉన్న ప్రాంతం లోపలనే అటు మావోయిస్ట్ దళాలకు ఇటు గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య కాల్పులు జరిగాయని తెలుస్తుంది. ఇక మరో వర్షన్ ప్రకారము అటు సిఆర్పిఎఫ్ ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి సిఆర్పిఎఫ్ బలగాలు, కోబ్రా బలగాలు కొమ్మి నిర్వహిస్తూ వస్తుండగా ఇటు తెలంగాణ బార్డర్ నుంచి వెళ్తున్న గ్రేహౌండ్స్ బలగాలకు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడంతోనే ఇద్దరి మధ్య కాల్పులు ఎక్స్చేంజ్ అయ్యాయంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో మొత్తానికి చంద్రన దళాన్ని మట్టుబెట్టే క్రమం లోపల ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారా, లేకపోతే మావోయిస్టుల వీళ్ళపై కాల్పులు జరిపారనే దానిపై అయితే ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు. మొత్తానికి ముగ్గురు మృత్యువాత పడడంతో కొంత గ్రేహౌండ్స్ బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు అయితే భారీ ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. ఇక ముగ్గురు మృతి గ్రేహౌండ్స్ బలగాలకు నివాళులర్పించేందుకు వరంగల్ కమిషనరేట్ కూడా అటు డీజీపీ అదేవిధంగా స్టీఫెన్ రవీంద్ర కూడా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో పోస్ట్ మార్టం పూర్తి చేసి ఆ మృతదేహాలకు వాళ్ళ బంధువులకు అప్పగించి ఇక ముగ్గురు మృతి చెందిన వారి లోపల సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, సిద్దిపేటకు చెందిన మరో వ్యక్తి Right, thank you, Venu.